ఇప్పుడు పూర్వం పెళ్ళిళ్ళకి ఇప్పుడు పెళ్ళిళ్ళకి కాలం చెప్తున్నాం మావ అప్పటికిప్పటికి కాలం ఎలా మారిపోయింది. ఎన్ని సంవత్సరాల క్రితం 2 సంవత్సరాలు కొన్నేళ్ళు మా చిన్నతనాల్లో పెళ్లి చూపులు వస్తే అందరినీ తీసుకొచ్చి 4 ఇళ్ళ వాళ్ళు ఉండేవాళ్ళని చుట్టాలందరూ. పెళ్లివారు వస్తే 4 ఇళ్ళ వాళ్ళని తీసుకొచ్చేవారు, కూర్చోబెట్టేవారు. పెళ్లివారు వస్తున్నారు అని చెప్పి పరివారిని బకెట్తో నీళ్ళు పెట్టకుండా విసిరికర్ర పెట్టుకుని విసర్జడానికి పెళ్లి కొడుకు తండ్రికి అందరికీ విసిరికర్రలు పెట్టి విసర్జన ఫ్యాన్లు గొడవలు లేవు పల్లెటూరులో. కరెంటు ఉండేవారు, పెట్రోల్ సైడ్లు పెట్టేవారు లైట్ కావాలంటే. వాళ్ళు వచ్చి కాలు కడుక్కొని కాలు వేసి విసురుగా పెట్టి విసురు చూసి అంటే కూర్చోబెట్టి రెండు అని చెప్పి అందరూ కూర్చోబెట్టి కబుర్లు అని మాట్లాడుకుంటూ ఉండేవారు. సరే అన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు తీసుకురామని చెప్పేవారు. పిల్ల రావాలి, పిల్ల అందరూ వచ్చి సోఫాల్లోనూ కిచెన్లోనూ కూర్చుని పిల్ల చాపలు కూర్చోవాలి. ఆ కాలంలో చాపేసి చాపలు కూర్చోబెట్టారు. ఆ పిల్ల కూడా మళ్ళీ తోటపల్లి కూతురు అని చెప్పి ఆ రోజుల్లో కూడా పిల్లని ఆ పక్కన కూర్చోబెట్టారు. చిన్నపిల్లలు కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి నీ పేరేంటమ్మా, ఏం చదువుకున్నావు, నీకు చాకల పొద్దు వేయడం వచ్చినా, పట్ట చేయడం వచ్చినా. బామ్మ చాకల పొద్దు అంటే ఏంటి? చాకల పొద్దు అంటే అప్పట్లోనూ చాకలేళ్ళు బట్టలు పట్టి పెట్టుకునేవారు. పొద్దున్న పట్టుకొని సాయంత్రం తేవడం, లేకపోతే ఇస్త్రీ చేసి మళ్ళీ 2 రోజులు బయట ఇస్త్రీ చేసి తీసుకురావడం, అలా పట్టుకొచ్చారు. వాడికి లెక్క కావాలి కదా, ఆ లెక్క కోసం నేను చీరలు ప్యాంట్లు షర్ట్లు మేము లెక్కలు పెట్టాలి కదా. అప్పట్లో ఆ రోజుల్లో ఆ పద్దు ఇస్తే చాలా అన్నట్టుగా ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో పాడి పట్ట పనులు చేసుకుని ఈ చాకలేట్ పట్టుకొస్తే పద్దేయడం అలాంటివన్నీ రావాలన్నట్టు అలా అనుకునేవాళ్ళు. అవి వచ్చినాని అడిగేవాళ్ళు. సరే ఈ ఇరుగు పొరుగు వీళ్ళు వచ్చేవాళ్ళు చుట్టాల వాళ్ళను అయ్యా అన్నీ వస్తాయండి, చక్కగా చేస్తున్నాం, వంటలు చేస్తున్నాం, ఇవి వేస్తున్నాయి వాళ్ళే మధ్యవర్తిలో చెప్తుండేవారండి. ఇలా ఉంటారు అలా ఉంటారని చెప్పి. అలాగమ్మా ఆ రోజులు అలా ఉండి చేసి ఇప్పట్లో అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. ఈ రోజుల్లో ఈ నోటి అందులో పెట్టి మ్యాట్రిమోనీ సైట్లా మ్యాట్రిమోనీ దాంట్లో పెట్టుకుని పెట్టుకుని చూసుకోవడాలు నచ్చినాయి. అబ్బాయి ఏం చదువు పిల్లాడు అనుకోవడం కాదు. ఎవరో మా రోజుల్లోనూ ఫ్యామిలీ చూసుకునేవారు. అబ్బాయి ఎక్కడ పని చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు, బుద్ధిమంతుడా, అది ఏదని చెప్పి తండ్రి కనుక్కునేవాడు ఆ రోజుల్లో. ఇప్పుడు తండ్రి కాదు, తల్లి కనుక్కుంటుంది. పిల్లల్ని ఇచ్చుకునేటప్పుడు మాట్లాడుకోవడాలు చేయడాలు తల్లి. ఇటు పిల్లాడు తల్లి అటు పిల్ల తల్లిని వీళ్ళు మాట్లాడుకోవాలి. ఆస్తుపాస్తులు ఏమున్నాయి, పిల్లాడు ఎలా ఉంటాడు, పిల్లాడు ఎంత డబ్బు సంపాదిస్తాడు, ఏం వస్తుంది, కారు ఉందా, ఏ పని చేస్తాడు, నెలకు ఎంత వస్తుంది జీతం, ఈ ప్రశ్నలన్నీ తల్లి. పెళ్ళి కుదురుతాయి. పిల్లాడి తల్లేమో పిల్ల ఎలా ఉంటుంది, అలా అంత ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు రేపు వద్దు అత్తమామను చూస్తుందా, ఇంటికి ఆడబోయి వస్తే కాసేపు మంచిలో ఇచ్చి కూర్చోబెట్టి చేస్తుందా అనమో ఈ పిల్లాడి తల్లి. కాలం కూడా అలా ఉంది. ఈ లోపల వాళ్ళిద్దరూ పిల్లాడు మాట్లాడుకోవడాలు. ఎవరు గుళ్ళో కలుసుకున్నా, పార్కులో కలుసుకున్నా, నీ అభిప్రాయాలు ఏంటంటే వాళ్ళు మాట్లాడుకోవాలి. ఈ తల్లిదండ్రులు ఇద్దరు తల్లులకి నచ్చాలి, ఆ పిల్లాడికి నచ్చాలి. సంబంధాలు అంటే ఇప్పుడు ఎంత అవస్థ అవుతామంటే అంత అవస్థ అవుతుంది ఈ పిల్లల తల్లి నుంచి. పూర్వం అంటే తండ్రి ఒకటి చూసేవాడు, కుటుంబాన్ని అటు ఎడతరాలు ఇటు ఎడతరాలు వెళ్ళి చేసి చక్కని పిల్లబాబుని 10 మందిలో ఉన్న పిల్లని అలాగా చేసుకునేవారు. ఈ రోజులో అన్నీ ఇది ఈ ఫస్ట్ తరం అలా ఉండే, 2వ తరం పర్వాలేదు కాస్త ఏదో తల్లి రెండుగా ఉండేవారు చూసేవారు. ఈ 3వ తరం వచ్చేసరికల్లా ఇంకా వాళ్ళ జైలు ఆడిపోయి వాళ్ళే వాళ్ళ ఇష్టమే వాళ్ళు తీసుకోవడమే అలా ఉంటున్నారు కాలం. ఏం చేస్తుంది అలా ఉంటున్నాయి సంబంధాలు. బామ్మ మరి నీ సంబంధం ఎలా వచ్చింది? ఆ సంబంధం అది అలాగే వచ్చింది. ఎలాగా? ఎవరు రావడం, కూర్చోమన్నాం, నన్ను నాలుగు అడుగులు వేసి చూడమ్మా, నడకలా ఉందో చూస్తామని అత్తగారండి. ఆ నడక చూపించుకోవడం, ఆ జడ ఎంత ఉందో చూస్తామని చెప్పి జడ చూడడం, ఇలాగ ఎవరికోసం మాట్లాడుతుంటే ఈ పిల్ల పాప అవస్థ పడిపోయిన ఉన్న ఆస్తిలో కూడా అమ్మాయి పోతుంది. అలా ఉండి పెళ్లి వారి గురించి చుట్టుపక్కల కూడా అంతా కూడా వచ్చేవారు. మా నాన్నగారు కరణీకం
ఆ చుట్టూ రైతులు వాళ్ళు ఆ గ్రామం సభ్యులు అంతా వచ్చి కూర్చున్నారు అనమాట సంబంధాలు వస్తారు. ఆ రోజుల్లో సంబంధాలు అలా ఉంది. లైట్ రాత్రులు వచ్చారంటే పెట్రోల్స్ ఇట్లా అందించాలి. పగలవుతే కరెంట్ ఉండడం చాలా వస్తాయి కదా. కానీ ఆ రోజు సంబంధాలే బాగున్నాయి ఇప్పుడు సంబంధాల కన్నా. కానీ అదే చాలా అలా ఉంటాయి అప్పటికి. అయిపోయింది. శ్రీమంత్రి నమః, శ్రీ మహారాజ్య నమః, శ్రీమంత్ శ్రీనివాసాయ నమః. తల్లి చిన్నగా ఉంది, మంచిగా చూసుకొని సంబంధాలు పెద్దలు చెప్పిన మాటలు పెద్దలు చెప్పినట్టే వాళ్ళు మంచి చెట్లు అన్నీ చూసే చేస్తారు కదా. ఏదైనా చేశారు కదా, అలా చక్కగా చేసుకొని చూసుకోండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. ఒక టాపిక్ అయితే